ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 78 జూబ్లీ హిల్స్‌లో 'భలా' అనేటువంటి ఒక రెస్టారెంట్ జస్ట్ రీసెంట్‌గా ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ 'భలా' రెస్టారెంట్‌లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటా ప్రత్యేకత అన్నదా తెలుసుకుందాం పదండి. ఇది రెస్టారెంట్ అన్నమాట. అన్నీ చాలా ట్రెడిషనల్‌గా ఉన్నాయండి. ఏదైనా కూడా చాలా ట్రెడిషనల్. మంచి ఫ్యామిలీ రెస్టారెంట్ లాగా ఉందండి. ఎంత బావుందంటే అంత బావుంది. ఇప్పుడు మన ఓనర్ కావ్య గారు ఉన్నారు. కావ్య గారిని ఒకసారి అడిగి ఈ హోటల్ యొక్క అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కావ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి అసలు ఈ ఈ మిలియన్స్‌లో వెళ్ళడం ఏంటి అసలు? ఈ కాంట్రోవర్సీ ఏంటి? అసలు మీరేంటి 5 బ్రాండ్ లాగా నాకసలు అర్థం కాలేదు. హోటల్ యొక్క కాన్సెప్ట్ ఏంటో చెప్తారా? ఏం లేదండి. మేము స్టార్ట్ చేసినప్పుడు వి థాట్ అంటే ఎలా అంటే ఏదైనా కాన్సెప్ట్ అనుకున్నాము. బట్ కాన్సెప్ట్ కాదు, నిజంగా లైఫ్‌లో జరిగేదే ఎందుకు పెట్టకూడదు అని అనుకుని, సో రెస్టారెంట్‌కొచ్చినప్పుడు ఫుడ్ కంప్లీట్‌గా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఎవరైనా అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే ఫోన్స్. ఇప్పుడు మీకో 2 నాకో 2 జనరల్‌గా అందరికీ 2, 2 ఫోన్స్ ఉంటాయి. లేకపోతే మన పిల్లలకి ఫోన్స్ ఇచ్చేస్తాం. సో కాన్సెప్ట్‌తో తీసుకెళ్ళడం కంటే ఒరిజినల్‌గా జరిగే ప్రాబ్లమ్‌నే తీసుకుంటే బెటర్ కదా అని. సో వచ్చిన వాళ్ళందరికీ ఇనీషియల్‌గా అయితే ఒక 1 వీక్ ట్రై చేసాం చెప్పి నోట్‌తో. వచ్చిన వాళ్ళకి ఇలా ఒక 10% డిస్కౌంట్ ఇస్తాం. మీరు ఫోన్స్ వాడకుండా మీ ఫ్యామిలీతోనే టైమ్ స్పెండ్ చేస్తే అని చెప్పాం. సో లక్కీగా ఆ 1 వీక్ చాలా బాగా చేశారండి పాపం. వచ్చిన జనాలు గూడా దే వర్ వెరీ అంటే కంట్రోల్‌లోనే ఉన్నారా? అంటే వాడలేదు. చాలా సర్ప్రైజింగ్ అనమాట. ఈ బాక్సెస్ ఉండినాయి అప్పుడు. ఈ బాక్స్ ఉండింది. ఆ! సో ఇది ఇచ్చేసి వి ఆస్క్డ్ దెమ్ మీరు దాంట్లో పెట్టేయండి. ఉన్నంత సేపు అది పెట్టేసి మీ ఫ్యామిలీతో మాట్లాడుతూ తినండి అని చెప్పాం. ఆ! సో ఎంత ఇంక్లైన్ అయిపోయారంటే ఎవరు నో చెప్పలేదు. అసలు ఎవరు వాడను కూడా వాడలేదు. ఈవెన్ కార్పొరేట్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే నార్మల్ వాళ్ళైనా ఎవరు వాడలేదు. హ్మ్. సో ఎంజాయ్ చేశారు. అసలు షాకింగ్ ఏంటంటే 10% డిస్కౌంట్ ఇస్తా అన్నది వాళ్ళు అసలు వద్దన్నారు. అయ్యో! అక్కర్లేదండి. మీ కాన్సెప్టే మాకు చాలా బాగా నచ్చేసింది. మేము మంచిగా టైమ్ స్పెండ్ చేసాం అని చెప్పి ఇంకా ఒక 1 వీక్ తర్వాత ఇంకా హ్మ్. ఒరిజినల్‌గానే ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసేసాం. అంటే మీరు అడగకుండానే ఫోన్స్ పెట్టేసేసేయటం జరుగుతోందా? అంటే ఇప్పుడు చెప్పాల్సొస్తోంది. ఇంకా అంటే అంత రీచ్ కొన్ని కాదు. రోజులే అయింది కదా స్టార్ట్ ఆ! అయ్యి. సో బట్ వచ్చిన వాళ్ళకి మా స్టీవార్డ్స్ చెప్తారు. ఇలా పెట్టేస్తే మీకు 10% ఆఫ్ ఉంటుంది అని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెడతారు. బట్ అంటే 80% ఇట్స్ నాట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెసెసిటీ. నో, ఇట్స్ నాట్ కంపల్సరీ. ఆ! ఏదో పెట్టకపోతే అన్నం పెట్టమనే దానిలాగా ఏం లేదు. బట్ అదేంటంటే ఒక గుడ్ థింగ్ కోసమే యెస్. కాబట్టి యెస్. కరెక్ట్. పీపుల్ కూడా దే ఆర్ ఇంట్రెస్టెడ్ అనమాట. ఎవరు వద్దని ఏం చెప్పట్లేదు. ఇంకొకటేంటేనండి, ఈ అంటే ఈ ఫోన్స్ అవి ఎమర్జెన్సీ అలా ఏమి రిస్ట్రిక్ట్ చేయట్లేదు కదా! అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. ఇట్స్ హ్మ్. జస్ట్ థట్ ఏంటంటే, ఓకే. ఇప్పుడు మేము పెట్టే ఫుడ్ మీకు బావుందో లేదో ఎలా తెలుస్తదండి? అంటే కంప్లీట్‌గా ఎంజాయ్ చేయాలి కదా యాహ్! దాన్ని. యాహ్! ఓకే. ఏం చేస్తారు? చేతిలో ఫోన్ పట్టుకొని తినేస్తుంటే అసలు ఆ టేస్ట్ ఏం తెలుస్తది? అవును. మీరు కరెక్ట్. మళ్ళీ నా దగ్గరికి ఎలా వస్తారు? అవునవును. కరెక్ట్. సో, అందుకని ఫోన్ పక్కకు పెట్టేసి తినేస్తే మీకు ఆ టేస్ట్ తెలుస్తది. అవునవును. అరే! ఇంకోసారి ఎళ్ళాలిరా బావుంది భలా రెస్టారెంట్ అని అవునవును. అనుకుంటారు మీరు. సో, అందుకని ఇలా ఇలా అన్ని రీజన్స్ ఉన్నాయండి. అది పెట్టడానికి కాన్సెప్ట్. ఫుడ్ మొత్తం ఎంజాయ్ చేస్తూ తినాలి. కరెక్ట్. కరెక్ట్. అంతేనా? కరెక్ట్. అంటే ఆ ఫ్లేవర్ మొత్తం అంతా ఎంజాయ్ చేయాలి. అవును. అవును. మేడం ఇందులో ఇక్కడ ఈ రెస్టారెంట్‌లో మీరు ఏ ఫుడ్‌ని ఎక్కువగా హైలైట్ చేస్తారు? అలా ఏం లేదండి. మేము ఈ మెనూ ప్రిపేర్ చేసినప్పుడు కూడా ఒక్కదానికి ఓ 100 సార్లు టేస్టింగ్ చేసాం. ఒక్కొక్క దానికి. ఇట్ వాస్ ఓకే. నాట్ ఈజీ. హ్మ్. ఏదో మెనూ పెట్టాలి కాబట్టి పెట్టామనేలా కాదు. అది పర్ఫెక్ట్‌గా అయ్యేదాకా ట్రై చేపిచ్చాం పాపం మా షెఫ్స్‌తో కూడా. సో, అన్నీ బావుంటాయి. బట్ ప్రతి దాంట్లో ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది కదా! సో, అలా మరగ్ చాలా బావుంటుంది మన దగ్గర సూప్స్‌లో. హ్మ్. అండ్ స్టార్టర్స్‌లో తమలపాకు కోడి అండ్ సీమ మాంసం పులావ్ అని అది కూడా చాలా బావుంటుంది. ఏదో ఎవరు చెప్తున్నారది? అండ్ డెజర్ట్స్‌లో డ్రై ఫ్రూట్ డిలైట్ అని కొత్తగా చేశారు షెఫ్స్. అంటే సో, హెల్తీ ఫుడ్. హెల్తీ. అంటే అది చాలా బాగా వెళ్తోంది. ఆ డ్రై ఫ్రూట్ డిలైట్ అనేది. సో, అంటే ఫుడ్ వైస్‌గా మాకు ఏ కంప్లెయింట్ లేదండి. వి హావ్ 0 కంప్లెయింట్స్ టిల్ నౌ. సో, వి ఆర్ హ్యాపీ విత్ దట్ ఫీడ్‌బ్యాక్. ఆ ఫీడ్‌బ్యాక్ ఎందుకొస్తుందంటే మేబీ ఇదొక రీజన్ అయ్యుండొచ్చేమో. ఫోన్స్ పక్కకు పెట్టి తింటున్నారు అది కాబట్టి మాత్రం 100% ఉండొచ్చని నిజమేనండి. అనుకుంటున్నాను నేను. బట్ ఏమైనా చెప్పినా మేము చేంజెస్ వి ఆర్ ఇమ్మీడియేట్‌లీ డూయింగ్ ద చేంజెస్ అనమాట ఎవరైనా చెప్పినా. అండ్ థాలీస్ చాలా బాగా వెళ్తాయి. ఇక్కడ వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ
థాలీస్ చాలా బాగా అంటే సౌత్ ఇండియన్ అండి లేకపోతే నార్త్ ఇండియన్? సౌత్ ఇండియన్ థాలీస్ అండి, వెజ్ నాన్ వెజ్, బట్ అది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ కూడా. కాకపోతే ఏంటంటేనండి ఇప్పుడు వెజ్ నాన్ వెజ్ అందరూ అసలు చాలా ఇదితో వస్తుంటారు కదా, మరి ఇందులో ఎక్కువగా మీకు వెజ్ బాగుంది అనిపిస్తుందా లేకపోతే నాన్ వెజ్ బాగుందని చెప్పేసి అంటే మీకు రిజల్ట్ ఎలా వచ్చింది? అంటే జనరల్లీ యాజ్ అ నాన్ వెజిటేరియన్ మనం ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కువ పర్సెంటేజ్ నాన్ వెజిటేరియన్సే చూస్తామండి. ఎక్కువ నాన్ వెజే వస్తూ ఉంటారు, ఎక్కువ అదే ఇష్టపడే వాళ్ళే వస్తారు. అంటే నాన్ వెజ్ అంటే వెజ్ కూడా ఉంది కదా? వెజ్ కూడా అన్నీ ఉన్నాయి, బట్ ఎక్కువ మీరు అడిగారు కాబట్టి 80% దానికే ఇంక్లైన్ అయ్యి ఉండే వాళ్ళే వస్తారనమాట. ఈ భలా రెస్టారెంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఒక్కసారి మెనూ ఒకసారి చదివి చెప్తారు మన కావ్య గారు? మేజర్గా అయితే నేను చెప్పినవి ఇది హైలైట్స్ అండి. అండ్ మా దగ్గర బ్రేక్ఫాస్ట్ పొద్దున్న నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అచ్చా, బ్రేక్ఫాస్ట్లో నాన్ వెజ్ కూడా ఉంటుందా అండి? అంటే దోశకి చికెన్ కర్రీ లేకపోతే అలా. సో అది మార్నింగ్ 7 నుంచే స్టార్ట్ అనమాట. 7 ఓపెన్ చేస్తాం, 11 వరకు ఉంటుంది నైట్. సో ఎప్పుడు వచ్చినా ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ ఇక్కడ. సూప్స్లో ఏ వెరైటీస్ ఎక్కువగా వెళ్తాయి మీకు? మరగే ఎక్కువ వెళ్తుందండి, బికాజ్ అది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే అది అంటే మీకు వెజిటేరియన్ కాబట్టి తెలియదు కాబట్టి కొంచెం మటన్ సూప్ అనమాట. సో హెల్దీ అని చెప్పి అది ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అది ఓల్డ్ సిటీ సైడ్ అలా ఎక్కువ దొరుకుతుంది. సో అది ఇక్కడ మన దగ్గర చాలా బాగా స్పెషల్ అనమాట, బాగుంటుంది. వెజ్లో ఏమున్నాయి సూపులు చెప్పరండి? వెజ్లో కోకోనట్ సూప్ ఉంది, టమాటో సూప్ ఉంది. ఎక్సలెంట్ అండి. అసలు మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నాకు వెజ్ గురించి కూడా చెప్పండి ప్లీజ్. అంటే బేసిక్ ఇక్కడ ఏమైపోద్ది అంటే ప్రతి రెస్టారెంట్ కూడా మా దగ్గర ఇది బాగుంటుంది అది బాగుంటుంది ఇలాగే చెప్తారండి. అందరు రెస్టారెంట్స్ మావే బాగుంటాయి అని చెప్తారు. ఇప్పుడు నేను చెప్తుంటే కూడా అలాగే ఉంటుంది అనమాట. మా దగ్గర ఇది బాగుంటుంది అది బాగుంటుంది అంటే జనరలీ కూడా అందరు అలాగే చెప్తారు. బేసిక్ గా అంతే కష్టం కూడా లోపల చేయడం, మనం మాట్లాడినంత ఈజీ కాదు అది. ఇప్పుడు ఇంట్లో మదర్ ఒక పప్పు ఒక కూర చేసేసరికి షిల్ బి వెరీ టైర్డ్ కదా, ఏ విమెన్ అయినా. అలాంటి వీళ్ళు ఇంతమందికి దే హ్యావ్ టు కుక్ ఎవ్రీ డే. నిజంగానండి, ఈ వంట చేసే వాళ్ళకి మీకు ఇప్పుడు అర్థమైందండి ఇది ఎందుకు తెచ్చా అనేది. అంటే వాళ్ళ కష్టంకి దే షుడ్ హ్యావ్ దట్ రిజల్ట్ కదా. సో ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందంటే అది ఒక కస్టమర్ అనే వాళ్ళు ఎంజాయ్ చేస్తే, అది ఫోన్ లేకపోతేనే కుదురుతుంది అనేదే ఈ లాజిక్ అనమాట, ఇక్కడ ఉన్న లాజిక్ అది. ఇప్పుడే నాకు వచ్చి సర్వ్ చేశారు. ఇది పొంగాలియా పన్నీర్ అటండి. ఇది ఒక్కసారి నేను టేస్ట్ చూస్తాను. నాకు పొద్దున్నే ఈ పొంగాలియా ఈ పన్నీర్ అనేది సర్వ్ చేశారు. దీన్ని ఒక్కసారి టేస్ట్ చూసి నేను చెప్తాను. నేను ఇప్పుడు ఏమనాలి, అలా అంటే ఎక్కువ అన్నట్టుంటుంది. అద్భుతంగా ఉంది నిజంగా చెప్పాలంటే, చాలా చాలా బాగుంది. నేను ఏదో ఓవర్గా చెప్పేస్తున్నాను మీరు అనుకోవద్దు, చాలా బాగుంది. నాకైతే ఇప్పుడు చాలా బాగా నచ్చింది. ఈ పొంగలియన్ ఈ పన్నీర్ అనేది నేను ఎప్పుడు ఇంతవరకు తినలేదు, చాలా హోటల్స్ వెళ్ళాను, బట్ దిస్ ఈజ్ అ వెరీ నైస్ డిష్ అనమాట. అదే చెప్తున్నాను కదండి. అంటే షెఫ్స్ ఎలా అంటే వాళ్ళు ఏదో ఒక డైలీ ఒకటి చేస్తూనే ఉంటారనమాట, వాళ్ళ బెస్ట్ తీసుకురావడానికి బయటికి. ఇప్పుడు ఫ్రీగా ప్రయోగాలు చేస్తూ అంటే ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కదా అని అలా ఉండదు అనమాట. ఏదో ఒకటి చేసి మళ్ళీ పంపిస్తారు, మ్యామ్ ఒకసారి టేస్ట్ చేయండి ఎలా ఉందో, బాగుంటే ఇది ఇంక్లూడ్ చేద్దాము, అలా వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ తో చేస్తూ ఉంటారు వాళ్ళు. కిచెన్ వైజ్ గా దే వెరీ వెరీ గుడ్ టీమ్ అనమాట. సో వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ చెఫ్స్. అవునండి, అవును, 100% ఎఫర్ట్స్ పెడతారు. వాళ్ళు ప్రొఫెషనల్ కాదో అదేమో నాకు తెలియదు కానీ, బట్ ఫుడ్ వైజ్ గా వాళ్ళు ఇచ్చే ఆ క్వాలిటీ నాకు నచ్చుతుంది. అంటే మీరు అన్ని అంటే కస్టమర్స్ కి పెట్టేటప్పుడు ముందు ఒకసారి మీరు ఏమైనా టేస్ట్ చూడటం కంపల్సరీ చూపిస్తారు. అదే డైలీ వస్తాను కదా, ఎవ్రీడే వాళ్ళు ఏదో 2-3 చేస్తారు, పంపిస్తారు. మ్యామ్ ఇది బాగుందా, వీకెండ్ స్పెషల్ గా పెడదాము, ఇది బాగాలేదా తీసేద్దాం అలా. సో వీ ఆల్సో గేవ్ దెమ్ ఫ్రీ హ్యాండ్స్. మేము కూడా మీరు ట్రై చేయండి, బాగాలేకపోతే వద్దు, బాగుంటే ఓకే పెడదాము అన్నట్టు. అంటే వాళ్ళు ఒకసారి చేసి అది ఎలా ఉంది ఏంటని ఒకసారి మీకు పెట్టి మీరు రుచి చూసిన తర్వాత దాన్ని పబ్లిక్ లోకి అట్లీస్ట్ 5 members తింటాము ఇక్కడ ఉన్న వాళ్ళం. సో జడ్జెస్ లాగా అనుకోండి. సో అట్ 5 members లో 5 ఓకే అంటేనే దాన్ని తీసుకెళ్తాం, ఒక్కరు వద్దన్నా తీసేస్తాం అనమాట. సో అలా. నెక్స్ట్ ఈ భలా రెస్టారెంట్లో ఎప్పుడైనా కూడానండి అంటే ఎక్కువ మార్నింగ్ టైమ్స్ వస్తారా లేకపోతే ఈవినింగ్ టైమ్స్ వస్తుంటారా? జనరలీ అయితే ఆఫ్టర్నూన్స్ చాలా బిజీ ఉంటుందండి. ఆఫ్టర్నూన్ అంటే ఇది లంచ్ టైంలో బిజీగా ఉంటుంది, బట్ నైట్ కూడా ఇప్పుడు పెరిగింది.
ఒక పాస్ట్ 1 వీక్ నుంచి నైట్ కూడా పెరిగింది. బట్ మేబీ స్లోగా ఇట్ విల్ గో. ఎక్కువగా అంటే వర్కింగ్ డేస్లో కన్నా వీకెండ్స్ ఎక్కువ. ట్రూ అవును. ఫ్రైడే సాటర్డే సండే కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ అదర్ డేస్ స్విగ్గీ ఆర్డర్స్ కానీ జొమాటో ఆర్డర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, సో మిగతా డేస్ అవి ఎక్కువ ఉంటాయి. అచ్చా, అంటే మీరు స్విగ్గీ జొమాటోకు కూడా అవైలబుల్ గా ఉన్నాం. అవైలబుల్లో ఉన్నారు. భలా రెస్టారెంట్ వాళ్ళు, స్విగ్గీ జొమాటో వాళ్ళు కూడా మనకి ఆన్లైన్లో యాప్లో మనం చూసుకుంటే కనుక ఈ భలా రెస్టారెంట్ కూడా వస్తుంది. యాప్లో మనం బుక్ చేసుకోవచ్చు. విత్ ఇన్ మనకు హాఫ్ అన్ అవర్లో ఫుడ్ అది రెడీ అయిపోయి వచ్చేస్తుంది అనమాట. మేము అవుట్డోర్ క్యాటరింగ్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడే ఒక 2 వచ్చాయి కొత్తగా. సో 2 చేసాం. 2 చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే ఈ 20-25 డేస్లోనే 2 ఆర్డర్స్ వచ్చాయి. చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి అనమాట దానికి కూడా. అంటే మ్యారేజ్ ఫంక్షన్స్ అలాంటి ఈవెంట్స్ అవుట్డోర్ క్యాటరింగ్స్, ఒకటేమో కార్పొరేట్ వాళ్ళకి వెళ్ళింది, ఇంకోటేమో జనరల్ హౌస్ ఫంక్షన్కి వెళ్ళింది. బట్ రెండిటికి మాకు చాలా మంచి రివ్యూస్ వచ్చింది. అంటే మీరు ఎక్కువగా అంటే ఈ వీకెండ్స్లో ఈ క్రౌడ్ని మీరు తట్టుకోవడానికి మరి మీరు ఎక్కువగా ఫుడ్ని చేయడం జరుగుతుంది కదా, ఒక్కొక్కసారి రాలేకపోతే ఆ ఫుడ్ వేస్ట్ అవుతుందని మీరు అలా ఎప్పుడు అనుకోలేదా? లేదండి, అంటే జనరల్గా ఇన్ని రోజుల నుంచి చూసిన దాన్ని బట్టి ఫుడ్ అయితే వేస్టేజ్ ఉండదండి, మోస్ట్లీ ఉండదు. బట్ అవ్వదు కూడా. అసలు అలా అవ్వడం నేను చూడలేదు ఇన్ని రోజుల నుంచి. అవ్వడం అయితే నేను చూడలేదు ఫుడ్ వేస్టేజ్ అనేది. బికాస్ డైలీ వాళ్ళు మాకు చెప్తారు కదా ఎంత తీసుకున్నాం ఎంత చేసేసామని. బట్ నథింగ్ లైక్ దట్, నో. అంటే మీరు ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటారండి, లేకపోతే క్రౌడ్ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు? ఇప్పుడు ఈ స్టార్టర్స్, ఇప్పుడు మీరు ఇదైతే తిన్నారో అది ఇప్పుడే చేశారు అంటే ఇవన్నీ ఫ్రెష్గా చేస్తారు. బట్ పులావ్ అవన్నీ కొంచెం మార్నింగ్ నుంచే చేయాలి, బికాస్ అది ఒక 5 నిమిషాల్లో అయిపోయే ప్రాసెస్ కాదు. కాబట్టి 11కి స్టార్ట్ చేస్తారు ప్రిపేర్ చేయడం. అంటే ఈవినింగ్ కోసం అంటే మీరు ఆఫ్టర్నూన్ నుంచే మీరు ప్రిపేర్ చేసుకుంటూ? ఇప్పుడు 11 నుంచి చేసేది ఆఫ్టర్నూన్ సర్వ్ చేస్తారు, మళ్ళీ 4కి మళ్ళీ స్టార్ట్ చేస్తారు నైట్ కోసం. ఓకే. అంటే నైట్ డిన్నర్ నుంచి అంటే మీరు ఈవినింగ్ 4 నుంచి స్టార్ట్ చేస్తారు? అంటే ఎప్పుడైనా మిస్టేక్ జరగటం కానీ అలా ఎప్పుడైనా జరిగిందా? లేదండి, ఇప్పట్లో అయితే ప్రస్తుతానికి 20 days గాడ్ ఫిట్ లేదు, రాకూడదనే కోరుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ అండి. గ్రేట్ టీమ్ అండి. అంటే వీళ్ళకి అంటే వీళ్ళు లోకల్ వాళ్ళేనండి, లేకపోతే ఎక్కడి నుంచి అయినా మీరు? లేదండి, లోకల్ వాళ్ళే. కొంతమంది ఇప్పుడు సర్వ్ చేసిన వాళ్ళు మాత్రం ఇక్కడ కాదు, బట్ చెఫ్స్ అందరూ మన వాళ్ళే. అందరూ కూడా ఇక్కడ భలా రెస్టారెంట్కి వచ్చి తిని ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తినండి, అది నేను కోరుకునేది. థ్యాంక్ యూ సో మచ్.